జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. రాడికల్స్ అలియాస్ జాంబీలు. ఈ జాంబీలకు పని పాట అనేది ఏమీ ఉండదు. ఏదో గాలికి పెరుగుతా, గాలి పనులు చేస్తా, గాలి సేటాలు చేస్తా తిరుగుతూ ఉంటారు ఊరికనే. అసలు వీళ్ళు చెప్పాలంటే ఎందుకు పుట్టినారో, ఏం చేస్తూ ఉంటారో వీళ్ళకన్నా క్లారిటీ ఉంటుందో లేదో తెలియదు. ఇలాంటి ఎదవలకు ఆ వర్గంలోనే కొంతమంది పెద్దోళ్ళే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ లవ్ జిహాదీలుగా మార్చి ఇట్ట వదులుతూ ఉంటారు జనాల మీదకి. నేను ఇంకొక మాట చెప్తా. యువకులకు అంటే ఏది యువతకి ఏంటంటే మంచి చెడు చెప్పాల్సిన మత పెద్దలే ఈ విధంగా ఈ లవ్ జిహాదులుగా మార్చడం దురదృష్టకరం. ఇక్కడ మీకు అర్థమయ్యేట్టుగా ఒక మాట చెప్తా. మీకు అందరికి తెలిసిన విషయం ఇది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వచ్చేసి హిందువుల్లో ఇప్పుడు మామూలుగా ఉంటుంది కదా ఫీలింగ్ అనేది. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఈ కులము ఈ కులము ఈ కులం అనేది ఉంటుంది. అంటే వీళ్ళు ఈ లవ్ జిహాద్ను ప్రోత్సహించి పంపించే వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఈ అగ్ర కులాల వాళ్ళకైతే ఒక రేటు, లేకపోతే మధ్యలో అంటే ఒక రకమైన వాళ్ళకైతే ఒక రేటు, లేకపోతే ఇప్పుడు ఏది ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒక రేటు. అంటే నువ్వు పటాయించే అమ్మాయిని బట్టి దాన్ని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారు. అంటే దాన్ని బట్టి మీరు చూడండి ఎంత గలీజ్గా, ఎంత దుర్మార్గంగా, ఎంత నీచ నికృష్టంగా, ఎంత దిగజారి వాళ్ళు ప్రవర్తిస్తారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ లవ్ జిహాద్ను ముందుగానే గుర్తించినటువంటి యోగి ప్రభుత్వం లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఒక కఠినమైన చట్టాన్ని చేసింది. లవ్ జిహాద్కు పాల్పడే వాళ్లకు 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా కఠినమైనటువంటి చట్టాలు కూడా రూపొందించారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఈ లవ్ జిహాద్ కేసులు అయితే ఆగడంలే. ఎందుకంటే ఆ బలుపు, ఆ మదము, ఆ తిమ్మిరి ఆ మారి ఉంటాయి. అది పడితే మళ్ళీ ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. అప్పటి వరకు ఏంటంటే ఇట్లాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ లవ్ జిహాద్ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం 81 లవ్ జిహాద్ కేసులు నమోదైతే గత సంవత్సరం ఏంటంటే ఏకంగా 247 లవ్ జిహాద్ కేసులు నమోదైనాయి. అంటే అర్థమవుతుందా? అంటే దొబ్బపై లోపల దొబ్బుతారా, జీవితం అంతా జైల్లో కూలిపోతారని చెప్పి తెలిసినా కూడా దోలానందం అన్నమాట. దోళ్ళు ఎక్కువైపోయి, తిమ్మిరి ఎక్కువైపోయి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. దీంతో లవ్ జిహాద్కు పాల్పడే ఈ జాంబీల మీద కఠినంగా వ్యవహరించమని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ పోలీసులకైతే ఆదేశాలు జారీ చేశారు. కుషీనగర్ ఇది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని ఒక నగర పంచాయతీ అనమాట. ఏది ఈ కుషీనగర్ అనేది. ఇక్కడ నగర పంచాయతీ అంటే ఒక పట్టణం, అంటే ఒక మోస్త ఇప్పుడు ఇది మండల కేంద్రాలు ఎట్లుంటాయి కదా ఆ మారి అనుకోండి. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అనమాట. ఏది ఈ కుషీనగర్. ఇటువంటి కుషీనగర్లో కూడా ఈ జాంబీలు ప్రవేశించి లవ్ జిహాద్కి అయితే పాల్పడుతూ ఉన్నారు. అయితే సమయం కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు చిరతపుల్లలా వేచి చూడడం మొదలుపెట్టారు. ఇంకా ఆ సమయం రానే వచ్చింది. ఇమ్రాను అలాగే సాహిల్ అనే 2 జిహాదీలు అమ్మాయిల వెంట పడుతున్నారని, ప్రేమ పేరుతో ఈ లవ్ జిహాద్కు పాల్పడుతున్నారని చెప్పేసి ఉత్తరప్రదేశ్ పోలీసులకైతే ఒక ఫిర్యాదు అయితే వచ్చింది. అంతే ఇక ఈ కుషీనగర్ పోలీసులు ఈ ఇమ్రాన్ సాహిల్ ఇంటికి పోయినారు. ఇక పోలీసులను చూసి ఇమ్రాన్ సాహిల్ ఇద్దరు కూడా ఇంకా ఏంది పోలీసు వాళ్ళు వచ్చారు. అందులో ఏంటంటే యోగి పోలీసులు అంటే వాళ్ళు యామదోతల మాదిరిగా వచ్చారంటే ఇంక అంత పట్టాను వదిలైతే పెట్టరు. ఇంక వాళ్ళని చూసి వీళ్ళు ఏం చేశారు, బెత్తరపోయి ఇంకా పారిపోవడం మొదలుపెట్టారు. దీంతో ఏంటంటే ఉత్తరప్రదేశ్ పోలీసులు వాళ్ళపై కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు. పారిపోతున్న ఈ ఇమ్రాన్ సాహిల్ కాళ్ళపై కాల్పులు జరిపి వాళ్ళను ఇక్కడ అరెస్ట్ చేయడం గమనార్హం అనమాట. ఏది ఊరికే కాదు, కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. తరువాత వాళ్లకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి నడవలేని స్థితిలో ఉన్న ఈ ఇమ్రాన్ సాహిల్ను వీల్ చైర్పై కోర్టుకైతే తీసుకువెళ్తున్న దృశ్యాలను ఉత్తరప్రదేశ్ పోలీసులు విడుదల చేశారు. అర్థమవుతుంది మీకు. ఇంతకు వాళ్ళు ఎందుకు విడుదల చేశారు తెలుసా? అవి అసలు ఈ వీడియో చూస్తే ఎవరికైనా కానీ ఒకసారి వీడియో చూడండి, ఎవరికైనా కానీ నవ్వాగదు. ఈ ఇమ్రాన్ సాహిల్లు మమ్మల్ని క్షమించి వదిలేండి మహాప్రభు అని చెప్పేసి నెత్తినోరు బాదుకుంటారు. అంటే లవ్ జిహాద్ చేసి హిందూ అమ్మాయిలకు నరకం చూపించాలనుకున్న ఈ జాంబీలు ఇప్పుడు అయ్యో బాబు అంట వీల్ చైర్లో కూర్చొని ఏడుస్తారనమాట. అది విషయం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యోగి ఆదిత్యనాథ్ గారు ఏ స్థాయిలో ఈ లవ్ జిహాద్కు పాల్పడే జాంబీల మీద ఏ స్థాయిలో కఠిన చర్యలు తీసుకున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కానీ మళ్ళీ ఇంకొకసారి కన్నా ఈ లవ్ జిహాద్కు పాల్పడాలంటే ఎవరైనా సరే ఉచ్చబోసుకోవాల్సిందే. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోని ఇస్తే దయచేసి లైక్ చేయండి, 10 మందికి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంతవరకు మన న్యూస్ అఖండ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత బలంగా ఇలాంటి వార్తలు ఎన్నో మీ ముందుకు తీసుకురాగలుగుతాం. ప్లీజ్. జై శ్రీరామ్.